ఏపీలో చిరుతలు కలకలను సృష్టిస్తున్నాయి. అభయారణ్యంలో ఉండాల్సిన ఈ పులులు దారి తప్పి జనం మధ్యకు వస్తున్నాయి. నిన్నటి వరకు చిత్తూరు జిల్లాలో హల్చల్ చేసిన చిరుత తాజాగా కర్నూలు జిల్లా మహానందిలో ప్రత్యక్షమైంది. చిత్తూరు జిల్లాలో చిరుతల బెడద అధికంగా ఉంది. తిరుపతికి సమీపంలో ఉన్న శేషాచలం అడవుల్లో ఎర్రచందనం చెట్ల నరికివేత పెద్ద ఎత్తున కొనసాగుతోంది. నరికివేత సమయంలో స్మగ్లర్లు చేస్తున్న హడావిడితో చిరుతలు చెల్లాచెదరవుతున్నాయి. చివరికి తిరుమల మెట్ల మార్గం వైపు వస్తున్నాయి. తిరుమల కొండపై ఆహారం దండిగా దొరకడంతో అటువైపుగా వస్తున్నాయి. ఇదిలా ఉంటే పాపికొండలను మరికొన్ని చిరుతలు ఆవాస కేంద్రంగా ఏర్పాటు చేసుకున్నాయి. గోదావరి నదికి వరదలు వచ్చే సమయంలో అవి చెల్లాచెదరవుతున్నాయి. వరదలకు అడవుల్లో చిరుతల స్థావరం దెబ్బతింటే అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నాయి. చివరికి అవి జనారణ్యంలోకి చొరబడుతున్నాయి. పాపికొండల అభయారణ్యం విస్తీర్ణం 2.5 లక్షల ఎకరాలు. ఈ కొండల మధ్యలో గోదావరి ఉంది. ఇక్కడ 4 పెద్ద పులులు, 6 చిరుత పులులు ఉన్నట్లు సమాచారం. గోదావరికి వరద పోటెత్తే సమయంలో అవి చెల్లాచెదరవుతున్నాయి. ఇదిలా ఉంటే నల్లమల అటవీ ప్రాంతంలో మరికొన్ని పులులు సంచరిస్తున్నాయి. అటవీ సంపద కోసం కొందరు స్మగ్లర్లు గొడ్డలి దెబ్బలు వేయడంతో వాటికి భయపడి చిరుతలు చెల్లాచెదరవుతున్నాయి. తాజాగా శ్రీశైలం హైదరాబాద్ మార్గంలో చిరుత కలకలం సృష్టించింది. శ్రీశైలం దైవ దర్శనానికి వస్తున్న భక్తులకు చిరుత ఎదురైంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.